ఇంతకి మీరెవరు? ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు? అసలు మీరు మహల్ బయట ఏం చేస్తున్నారు? మాట్లాడరే. స్టేషన్కి ఫోన్ చేసి మా వాళ్ళని రమ్మని చెప్పంటారా? సారీ మేడం, సారీ సార్, నాకు తెలియలేదు. పర్లేదు. మేము ఒక కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. ఆయన అడిగిన డాక్యుమెంట్స్ ఏంటి? 5 ఏళ్ల ముందు ఒక కేసుకి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ అప్పుడు తీసిన ఫొటోస్ మేడం. కేస్ డీటెయిల్స్ అడిగారా? ఎవరి కేసు అది? సుహాసిని అమ్మగారు, ఆవిడ భర్త సుధాకర్ గారు. సుహాసిని గారు కేసులో ఇన్వాల్వ్ అయ్యారా? అసలు ఏం జరిగింది? అటు ఇటుగా ఒక 5 ఏళ్ల ముందు అనుకుంటా మేడం. సుహాసిని అమ్మగారు సిటీలో ఎవరినో ప్రేమించాలని పెద్దయ్య ఆవిడని దూరం పెట్టారు. కానీ ఆవిడ మాత్రం పెద్దయ్య మీద ప్రేమతో ఆయన్ని ఒప్పించడానికి వచ్చారు. పెద్దయ్య సుహాసిని అమ్మగారి మీద కోపంతో బయటికి పంపించేశారు. సుధాకర్ గారు, సుహాసిని అమ్మగారు పట్టణానికి బయలుదేరారు. అప్పుడు దారిలో బాధపడకు సుహాసిని, మీ నాన్న ఏదో ఒక రోజు మనల్ని యాక్సెప్ట్ చేస్తారులే. పెంచిన ప్రేమ నా ప్రేమను ఒప్పుకొనివ్వడం లేదు. ఆయనకి మనం కొంచెం టైం ఇవ్వాలి కదా. ఏమైందండి? పెట్రోల్ అయిపోయినట్టుంది సుహాసిని, బయలుదేరేటప్పుడు చూసుకోలేదు. ఏమండి, చుట్టుపక్కల ఎవరూ లేరు. నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? నేనున్నాను కదా. ఇందాక వచ్చేదారిలో ఒక హోటల్ చూశాను. వెళ్ళి అక్కడ పడుకొని పొద్దున్నే కార్ సంగతి చూద్దాం. సరే అండి. ఎన్ని రూములు కావాలి సార్? 1 రూమ్ అయ్యా. ఎంతసేపటికి? వచ్చింది రాత్రంతా ఉండడానికి. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవాళ్ళమైతే ఎందుకు అడుగుతాం? ఫస్ట్ ఫ్లోర్లో మా బాయ్ ఉన్నాడు, వెళ్ళండి సార్. పద. అది మామూలు హోటల్ కాదు, అంతేనా? అంతే మేడం. అర్ధరాత్రి ఆ లాడ్జీలో రైడ్ చేసి అందరినీ అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్, నువ్వు పైకెళ్ళు, మీరు ఇటు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, ఒక్కరిని వదిలిపెట్టకండి, అందరినీ అరెస్ట్ చేయండి. అందులో సుహాసిని అమ్మగారు, సుధాకర్ గారు కూడా ఉన్నారు. నేను వేరే డ్యూటీకి వెళ్ళి స్టేషన్కి వెళ్ళే టైంకి ఇలా అందరినీ అరెస్ట్ చేశామని చెప్పారు. చూస్తే అక్కడ సుహాసిని అమ్మగారు ఉన్నారు. చిన్నమ్మా, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఏయ్ సార్, వీళ్ళ ఇక్కడ కూర్చోబెట్టింది ఎవరు? నేనే సార్. వీళ్ళు కూడా రైడింగ్లో దొరికారు సార్. ఏయ్, ఆవిడెవరనుకున్నావు? వీరశంకర్ గారు కూతురు. ఆయన ఆవిడ భర్త. చిన్నమ్మా, సార్ మీరు ఇక్కడి నుంచి లేవని ముందు. ఏయ్, వెంటనే వీళ్ళిద్దరిని ఇక్కడిని పంపించే. సార్, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయిపోయింది సార్. అప్పుడు ఎందుకు చేశారయ్యా? సరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. మీరేం టెన్షన్ పడకండి సార్, చిన్న ప్రొసీజర్ మాత్రమే. మీ మ్యారేజ్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి, మీరు వెంటనే వెళ్ళిపోవచ్చు. మేము లేచిపోయి పెళ్లి చేసుకున్నాం సార్, అది కూడా ఆర్య సమాజ్లో. అక్కడి నుంచి ఏ డాక్యుమెంట్స్ తీసుకోలేదు. ఏం పర్వాలేదు సార్, అవన్నీ నేను చూసుకుంటాను. పెళ్లి జరిగినట్టు ప్రూఫ్ లేదు కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు స్టేషన్కి వచ్చి బెయిల్ ఇప్పించొచ్చు. అవును మేడం. అప్పుడు మీరు వీరశంకర్ గారికి కాల్ చేశారా? చేశాను సార్. పెద్దయ్య గారికి చిన్నమ్మ గారి మీద ఉన్న కోపంతో మొదట్లో రానన్నారు. ఎంతైనా కూతురు కదా సార్, రాత్రంతా అలా స్టేషన్లో ఉంటుందంటే మనసు ఒప్పుకోలేక వెంటనే వచ్చారు.
చిన్నమ్మ, ఇది మీరిద్దరూ భార్యాభర్తలే అని చెప్తూ రాసిచ్చిన స్టేట్మెంట్. ఇక్కడ మీరిద్దరూ సంతకాలు పెట్టండి. పెద్దయ్య, మీరు కూడా దీని మీద సంతకం పెట్టండి. మీ ముగ్గురిని ఒక ఫోటో తీస్తాను పెద్దయ్య. రేపు సిఐ గారు అడిగారనుకో చూపించడానికి ఉంటుంది. మీరు మళ్ళీ ఈ పని మీద స్టేషన్కి రావాల్సిన అవసరం ఉండదు. సరే కానివ్వండి. ఓహో. ఆ డాక్యుమెంట్స్ ఫొటోస్ కావాలని ఇప్పుడు అడిగారు మేడం. ఆ, అవి ఇప్పుడు స్టేషన్లో ఉంటాయి మేడం. వెళ్ళి వెతికి పెద్దయ్యకి ఇస్తానని చెప్పాను. అవి ఆయనకి చాలా అవసరం ఇన్స్పెక్టర్ గారు. జాగ్రత్తగా వీరశంకర్ గారికి మాత్రమే ఇవ్వండి. సరే మేడం, ఉంటాను. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఆ ఫోటోలు డాక్యుమెంట్స్ ఉంటే అమ్మకి నాన్నకి ముందే పెళ్లి జరిగిందని ప్రూవ్ చేయొచ్చు దాత్రి. అంటే నాన్న నన్ను కొడుగ్గా ఒప్పుకుంటారు. ఖచ్చితంగా కేదార్, ఒప్పుకోవడం తప్ప ఇంకా మావయ్య గారికి వేరే ఆప్షన్ కూడా లేదు. కళ్ళ ముందు సాక్ష్యాలున్నాయి కాబట్టి కాదనలేరు కూడా. అవన్నీ కలలో జరుగుతాయేమో కానీ కళ్ళ ముందు కాదు జగదాత్రి. మీ తాతయ్య మాటలకి గుండె పగిలి వెళ్ళిపోయి ఉంటాం అనుకుంటే ఇంకా ఇక్కడేం చేస్తున్నారా? ఏంటి, ఎవరూ లేనప్పుడు మీ తాతయ్యని చంపేస్తానని భయపడుతున్నావా? వద్దు కేదార్. యువరాజ్ కావాలనే నీకు కోపం వచ్చేలా మాట్లాడుతున్నాడు. నేను కూడా మీ తాతయ్యని చంపేద్దామని అనుకున్నాను రా. కానీ నిన్నిలా నిస్సహాయంగా మీ తాతయ్య నిన్ను చూస్తేనే అసహించుకుంటుంటే, నువ్వు గుండె పగిలిపోయి ఏడుస్తుంటే నిన్నలా చూడ్డం నాకు చాలా బాగా నచ్చింది. దానికోసమైనా మీ తాతని చంపనురా. చంపను అని నీకేదో ఆప్షన్ ఉన్నట్టు చెప్తున్నావేంటి యువరాజ్? నీకు ఆ ఆప్షన్ లేదని మాకు తెలుసు. ఎస్ఐ ముందు నువ్వు మనవడివని కమిట్ అయిపోయావు కాబట్టి ఇప్పుడు తాతగారు అనుమానాస్పదంగా మరణిస్తే అనుమానం వచ్చేది నీ మీదే అని నీకు కూడా తెలుసు.